10 ఏళ్లు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయించిన హరీష్ రావు విచారణకు వెళ్తూ పోరాట యోధుడిలా ఫీల్ అవుతున్నారన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇంటి అల్లుడి ఫోనే ట్యాప్ చేశారని కవిత చేసిన ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. అప్పులు తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు ఐలయ్య. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరైతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. ఎంతోమంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇలా నువ్వు, మీ బామ్మది, మీ మామ, మీ మరదలు కవిత, మీ సంతోష్ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు. తప్పకుండా మీ బండారం బయటపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా మీ పార్టీకి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారని మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్లో విచారణ